ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము ఇప్పుడైతే ఎంకేడపల్లికి పోతున్నాము. మేము వెళ్ళే దారిలో కొండలు, లోయలు చాలా చాలా బాగున్నాయి. రోడ్డు కూడా చాలా బాగుంటుంది. మేము పోతున్నాము ఎంకేడపల్లికి. మేము తీసే వీడియోలో మేము చూపిస్తాము, మీరు చూడండి, ఆనందించండి. ఫ్రెండ్స్, ఇప్పుడే ఇది టిఫిన్ చేసినాము అన్నపూర్ణ హోటల్ అవుకు. ఇక్కడ అవుకులో వచ్చేసి ఇది ఊరు చివరిలో అయితే ఉంది. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి. కానీ మేము వెళ్ళేసరికి కేవలం దోశ మాత్రమే ఉంది. నేను బేసిక్గా పూరి అయితే తినేవాడిని, కానీ ఎలా ఉంటుందో ఏమో అని అనుకునేవాడిని. కానీ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. అవుకులో మీరు ఎవరైనా కానీ ఇంకా ఇక్కడ ఈ హోటల్స్ నందు తినకపోతే ఒకసారి వచ్చి తినండి. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. కావాలంటే మా ఫ్రెండ్ మాటల్లో కూడా వినండి, ఒక మాట చెప్తాడు. దోశలోకి చట్నీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. వచ్చేసి అది ఒక మామూలుగా అందరూ ఈయన ఫస్ట్ టైం నేను చూడబట్టి ఏంటంటే కొత్తగా ఉండేది ఏంటంటే మామూలుగా వచ్చేసి అందరూ ప్లేట్లో పెడతారు, లేదంటే కనుక ఇచ్చరాకులో మాడి తోట అదే అరిటాకులో పెడతారు. అది చూసినా కానీ ఇప్పుడు ఒక పేపరు, దాని మీద కవరు, దాని మీద టోపీ దోశ మాదిరి వేసి తర్వాత వచ్చి దాని మీద చట్నీ, లోపల పల్లి చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి టేస్ట్ చేయండి, సూపర్. మా ప్రయాణాన్ని మేము మొదలు పెడతాము. ఇప్పుడైతే టిఫిన్ చేసి మీకు తెలియజేయడానికి మేము చెప్పేసి ఉన్నాము. మేము బయలుదేరుతున్నాం. ఓకే.
చాలా ఉంటుంది ఇది. ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని వందల కుటుంబాలను సూచించేవి. కాకపోతే ఒకసారి వరద వచ్చి ఇక్కడ నీళ్ళు ఎక్కువ రావడంతో నీళ్ళన్నీ ఇళ్ళకి రావడం, అవన్నీ కూలిపోవడం, ఇండ్లన్నీ తర్వాత ప్రాంతం వాళ్ళంతా ఖాళీ చేసి ఇక రామాపురం అనే ఊర్లో అయితే చేరడం జరిగింది. చూపిస్తా ఇండ్లు ఎలా శిథిలం అయిపోయాయి ఉన్నాయో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవే ఇల్లు. చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండేది ఇక్కడ. కానీ చూస్తున్నారు కదా ఎలా కూలిపోయి శిథిలమైపోయాయో. కనిపిస్తున్నాయి కదా అందరికీ ఇల్లు. దెబ్బకు నీలపట్టం చేసి పడేసింది నీళ్ళు మొత్తం. చూస్తున్నారు కదా వాటర్ ఎంతవరకు ఉన్నాయో ఇంకా. మొత్తం కొండ ప్రాంతం. ఇక్కడ గనులు ఎక్కువ. చూస్తున్నారు కదా రాళ్ళు, రప్పలు, బండ్లు ఎన్నోటి ఉన్నాయో.